చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మేము ఆదిత్య 360 చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్ చేసాం. అప్పుడు మాకున్నటువంటి దీంట్లో ఇంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉంటుందని మాకు అప్పుడు తెలియదు. ఓకే సార్. కానీ ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే అరే అరే ఇప్పుడు తీసుంటే బాగుండే అని అనిపించిన క్షణాలు ఉన్నాయి. సో సార్. అలాంటప్పుడు ఉన్నట్టుండి సార్. నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ గారు దీన్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి కాంటెంపరీ టెక్నాలజీకి ఈక్వల్గా మళ్ళీ చేసి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేస్తానంటే దీనిని దీన్ని చూడాలనే ఆసక్తి ఉన్న మిగతా వాళ్ళందరూ రావచ్చండి. నాలాంటి వాళ్ళకే చూడాలని అనిపిస్తుంది సార్. అంటే ఈ టెక్నాలజీతో. సో దట్స్ వెరీ 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 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది యాక్చువల్లీ చాలామంది నాకు బ్యాక్ టు ద ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ అని అంటారు. అది కాదు. ఎందుకంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ నిన్న వచ్చిన స్పిల్బర్గ్ తీసింది. నేను కాలేజ్ డేస్లో హెచ్జి వెల్స్ టైం మెషిన్ చదివాను. ఓకే సార్. టైం మెషిన్ చదివానే ఒక కాలంలో అది వేరే కథ, కానీ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్. సో ఆ సైన్స్ ఫిక్షన్ కథను తీసినప్పుడు అక్కడ మా కాలేజ్ మేట్స్ అంతా కూడా దాన్ని గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఇది ఒక విజువల్ ఫీల్ కానీ బ్లాక్ అండ్ వైట్లో టైం మెషిన్ సినిమాలు హాలీవుడ్లో చాలా వచ్చాయి అంతకుముందు. టైం ట్రావెల్ యాక్చువల్గా డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్టుగా తీస్తే బాగుంటుంది అని అనుకొని దానికి కొన్ని ఒక లైన్ ఆర్డర్ అది ఇది చేసి రఫ్గా పెట్టుకున్నాను నేను. కంప్లీట్గా పెట్టుకుని ఇది ఎట్లా చేద్దాం, ఎవరితో చేద్దాం అనుకుంటున్న సమయంలో బెంగళూరులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో నేను ట్రావెల్ చేస్తుండడం జరిగింది. అది ఇది మాట్లాడుతూ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందని ఆయనతో చెప్తాం. ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడు. అరే అరే చాలా బాగుంది, ఇది తప్పకుండా మనం చేయాలన్నాడు ఆయన. సో యాక్చువల్గా అది కృష్ణప్రసాద్ గారు తెలుసో తెలీదో, ఆయన ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్కి చెప్పాడు ఇది కథ. చెప్తే ఇదేదో ఫ్యాంటసీగా ఎలా ఉంది ఇది వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలే. అదేదో ఉంది, ఇది ఎట్లా అవుతుంది, యమగోళలాగా ఉంటుందా అలాగా అనుకున్నారే కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి చాలా నమ్మకం. అట్లా కాదండి, ఇది మనమే ఒక సపోర్ట్ చేసి మన గ్రూపులోనే కనుక తీస్తే బాగుంటుంది కృష్ణప్రసాద్ గారు చేయడం. కానీ కృష్ణప్రసాద్ గారి పెక్కి గొప్పతనం ఏమిటంటే అంతంత పెద్దవాళ్ళు ఇదేమిటిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చింది. యాక్చువల్గా ఆయనకు కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు, కానీ ఒక హంచ్ ఇది మామూలు ఫ్యాంటసీ కాదు, మామూలు చరిత్ర కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇందులో. అంటే ముందు వెనక చూసుకోకుండా, అంటే ఇది మనకి చేయగలమా, చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో తెలియదు. అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని అని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు, ముందర నీళ్ళలో దూకడం, తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం. అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు. క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారిదే, ఆ గట్ ఫీలింగ్స్ రావడం. సో వాళ్ళు చేసి అది చెప్తే ఆయన చేద్దామన్నారు. అప్పుడు నేను చెప్పాను ఆయనతో కృష్ణప్రసాద్తో స్టోరీ అతడు. ఇప్పుడు దీనికి క్యాస్టింగ్ ఏమిటంటే నాకు లైన్లోనే నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఒక ఈరోజు కాలం, ఒక సైంటిస్టు ఒక టైం ట్రావెల్ మెషిన్ కనిపెడతాడు, అందులో బ్యాక్ వెళ్తారు. టైం ట్రావెల్ అనేది కదా, బ్యాక్ వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు. బ్యాక్ వెళ్తే చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి,
లేకపోతే మరి పురాణాల్లోకి త్రేతాయుగంలోకి వెళ్ళడం కాదు, మహాభారతంలోకి. అది నాకు మైండ్లో రాలేదు. నాకంటే నాకు మొట్టమొదట మైండ్లో వచ్చింది ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళాలని. గాంధీ గారు అదే అది జెండా ఎగరేయడం, అంతకుముందు గాంధీ గారిని షూట్ చేయడం అక్కడ. కానీ అది ఇన్సిడెంట్ చేస్తాం, ఒక డాక్యుమెంటరీలాగా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతాడు హీరో? కథలో ఇన్వాల్వ్ కాడు వాటిల్లో, ఎక్కడికి వెళ్ళినా. అలా చూస్తే నాకు రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి ఎంటర్టైనింగ్గా. ఒకటి రాయలవారు భువన విజయం, రెండవది అక్బర్. అక్బర్ కాలంలో బీర్బల్, తాన్సేన్, అనార్కలి, సలీం వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణదేవరాయల కాలంలో తిమ్మరుసు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాలు, వీటి కథలు మనకు ఫోక్లోర్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అక్బరు బీర్బలు అవి ఆల్రెడీ చేశారు వాళ్ళు, నాకు అంత నచ్చలే. ఇందులో కనుక అయితే తెనాలి రామకృష్ణ ఉన్నాడు, అవి బ్యాక్ వెళ్ళి అవన్నీ చేయొచ్చు అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. పైగా ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మర్సు నేను పనిచేసా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా పింగళి నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ రాయించేవారు. సో తిమ్మర్సు స్క్రిప్ట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం, అది ఎన్నుకున్నాం, అది చేసాం. సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలాగ రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి వారిని సంప్రదించడం, అక్కడి నుంచి ఆయనకి చెప్పడం, చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫీల్ అయ్యారు ఆయన. ఇమ్మీడియట్గా సూపర్ చేసేద్దాం. ఆయనే కొన్ని కిరీటం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, నాన్నగారు అరేంజ్ చేశారు, ఇవన్నీ టకటకటక ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహంలాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది. మనం ఎలా చేయాలని డిగ్నిఫైడ్గా ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. అప్పటి స్కెచెస్ గిచ్చెస్ ఎట్లా ఉండాలి అని చాలా మాట్లాడాడు. కానీ దీంతో పాటు భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్. కృష్ణదేవరాయల పాత్ర అందరికీ తెలిసిందే, ఆ కథ అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో కంటే ఏ రకంగా ఉంటుంది అనేది అది అది పూర్తి ఊహ ఆలోచన. అప్పుడు అమెరికన్ లైబ్రరీకి వెళ్ళా. అక్కడ ఫ్యూచరాలజీ అని ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ఆ ఫ్యూచరాలజీ చదివితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే ఈవేళ ఒక చోట ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీ ఒక కాలేజీ కట్టాలనుకోండి, 50-75 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలాగ ఉంటుంది అనేటటువంటిది అంచనా వేయడం స్టాటిస్టిక్స్తో, అది ఫ్యూచరాలజీ. సో ఎన్నెన్ని రోడ్లు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ పెరుగుతారు, ఎన్నెన్ని అంగళ్ళు వస్తాయి, జనానికి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఒక సిటీ ఏదైనా కట్టాలనుకుంటే, క్యాపిటల్ ఏదైనా కట్టాలనుకుంటే 70-100 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉండాలనేది అంచనా వేయాలి. అది అసలు మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ నాకు కావాల్సింది కట్టుకథలు ఫ్యూచరాలజీలో ఎవరెవరు చేస్తారని. అది నేనే ఇమాజిన్ చేసుకొని ఎవరో మైండ్లో ఏదైనా చేస్తుంటే వాయిస్లో వస్తుందని, ఇటువంటివన్నీ కూడాను మేమంతా ఊహించుకొని తమాషాగా నేను జంధ్యాల కూర్చొని అవన్నీ అనుకున్నాం. చక్కటి మాటలు, మన మనసులో ఏదనుకుంటే అది నోట్ల నుంచి వచ్చేస్తుంది మాటగా. కాస్త ఆలోచించవద్దు అంటే ఆలోచించకుండా ఎలాగ ఉన్నానండి అని ఆయనకి. ఇటువంటివన్నీ కూడా మేము అల్లుకొని ఫ్యూచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ రాసుకున్నాం. ఇది స్క్రిప్ట్, ఇది బేసిక్గా లైన్ అంతా అనుకున్నదే. ఆ తర్వాత వచ్చిన తర్వాత మామూలు ఒక 2 వారాలు నేను జంధ్యాల కూర్చొని డిస్కస్ చేసాం. శివలింగ ప్రసాద్ గారు అప్పుడు కంప్లీట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, చూస్తూ ఉండేవాడు. కానీ ఎసెన్షియల్గా నాకు తెలిసి మా ఇంట్లో చాలా సిట్టింగ్స్ జరిగాయి. పామ్ గ్రోవ్ హోటల్లో కొంత జరిగింది,
అట్లా ఒక 15 రోజుల్లో సీన్కి లేఅవుట్ వేసేసాం. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, అది ఎట్లా వెళ్తాడు, ఏ రకంగా వెళ్తాడని చెప్పి వేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఆయన డైలాగ్స్ రాసేసాడు. ఆయన పాంగూర హోటల్లో ఎక్కడో కూర్చొని కంప్లీట్గా డైలాగ్స్ రాసేసాడు ఆయన. రాసి ఒక వినిపించడం, అందరికీ వినిపించడం. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అంతా విన్నాం. చాలా చాలా ఆలోచించాం. ఇవన్నీ